వెళ్ళాలి. ఇప్పుడు హిమాలయ గురువు గారు మహారాజ్ గారికి, అట్లాగే గురువు గారి కోసం ప్రత్యేకంగా మనం గురువు గారిని దర్శించుకొని ఆయన యొక్క 4 మంచి విషయాలు నేను కూడా తెలుసుకోవాలని కోరుతున్న ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ గారికి, అట్లాగే బి రమేష్ గారికి. నమస్తే గురుగారు. నమస్తే సార్. గురువు గారికి నమస్తే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఏమి ఈ భూమి మీద ఏమి ఆశించకుండా తన జీవన విధానాన్ని తనకు తెలిసిన విషయాన్ని 10 మందితో పంచుకోవడమే ఆయన యొక్క లక్ష్యం. కాబట్టి ఈ రోజు గురువు గారి వయసు ఎంత ఉంటుంది? సుమారుగా 80 ఇయర్స్ అని మీరు అనుకుంటున్న వయసు 110 సంవత్సరాలు. ఓన్లీ 110 years ఓన్లీ. ఆయన ఆస్తి చెప్పంటారా? గురువు గారికి ఆస్తి చెప్పంటారా? ఇప్పుడు వేసుకున్న బట్టలు లాంటి 3 జతల బట్టలు అయింది. ఆయనకున్న జ్ఞానాన్ని చెప్పంటారా? మీ అందరి ఆస్తి కలిపి కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ కలిపి కొనుక్కుందామా దొరకనంత గొప్ప జ్ఞానం ఉంది. గొప్ప మహాయోగి ఆయన. వినాలి, జాగ్రత్తగా వినాలా. మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మెడిటేషన్ చేయమని పాపం ఎవరో ఒక నా ఓల్డ్ స్టూడెంట్ ప్రత్యేకంగా ఈ సొసైటీలో ఎంతో మంది పిల్లలకి అసలు వాస్తవంగా బ్రతకడం తగ్గుతున్నారు, సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఒక దిశానిర్దేశం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక పెద్ద మహానుభావుడు, ఒక మహారాజు, సంత సదానంద మహారాజు గారితో పరిచయం ఉంది. మీ కాలేజీ దగ్గర నా శిష్యుడిగా, నా దగ్గర చదువుకున్న నా శిష్యుడిగా నేను మీకేదో గురుభక్తితో మీరు రుణం తీసుకోవడానికి నాకున్న పరిచయంతో మీకు మీ దగ్గర వేలాది మంది పిల్లలు చదువుతున్న పిల్లలకి ఎంతో కొంత జ్ఞానబోధ, వారి యొక్క మానసికంగా ఉన్న రకరకాలైన ఈ అవరోధాలను తొలగించడానికి ఉపయోగపడే మహానుభావులు ఒక ఆయన ఉన్నాడు సార్, నేను తీసుకొచ్చి మీతో ఇంటరాక్ట్ చేపిస్తానని చెప్తే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మెడిటేషన్ క్లాస్ చెప్తే నేను అక్కడి నుంచి గమనించుకుంటూ వస్తే దాన్ని కూడా చీట్ చేస్తున్నా. బాధాకరమైన విషయం ఏంటంటే మీకోసం వాళ్ళు ఏమి మన దగ్గర ఆశించరు. చైతన్య కాలేజ్ చదువు చెప్తున్నాం అంటే మాకు ర్యాంకులు కావాలి, మీ ఫీజులు కావాలి, ఇంకోటి కావాలి, మాకు ఏదో కావాలి, ఆర్గనైజేషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికీ జీతాలు ఇవ్వాలా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు డబ్బులు కట్టాలి. కాబట్టి ఏదో దాంట్లో మీకు కమర్షియల్ అనేది ఉంది. అక్కడ కూర్చున్న ఈ 3 వ్యక్తులు, మీ డిఎన్ గారు, నాలో కూడా కమర్షియల్ ఉంది. మేము కూడా జీతాలు భారీగా తీసుకుంటాం. కాబట్టి ఈ 3 వ్యక్తులు మహానుభావులు ఒక చిన్న స్వార్థం లేకుండా, ఏ రకమైన ఆర్థిక లావాదేవీ లేకుండా ఒక మంచి మనసుతో ఈ సొసైటీ మమ్మల్ని ఇంత పెద్ద వ్యక్తులు చేసింది అని రామలక్ష్మణ్ గారు. ఈ సొసైటీ నాకు ఒక జన్మనిచ్చి ఎంతో పెద్ద పెద్ద యోగులు, మహర్షులు, మహనీయుల్ని కలిసి వాళ్ళతో కలిసి జీవించే అవకాశం నాకు ఇచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న విద్య, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఎన్నో గొప్ప విషయాలని 10 మందికి తెలియజేయాలని తపనతో 110 సంవత్సరాల వయసులో మన కోసం వెయిట్ చేసి, మన కోసం మనం అట్లాంటి వారి కోసం మనం గంటలు, రోజులు, నెలలు వెయిట్ చేసిన దొరకని అవకాశం మన కోసం వెయిట్ చేసి ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రమే అట్లాంటి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు మన జీవితానికి గొప్ప మార్గదర్శకాలుగా తయారవుతుంది. దయచేసి ఆ మహానుభావులు 110 సంవత్సరాల వయసులో మీ ఇంట్లో ఎవరు చూసుకుంటారు, మీరు ఎవరు 110 సంవత్సరాల వయసులో మీ కుటుంబాల్లో మీరైతే చూడటానికి మేమే చూడాలి.
మీరే చూడటానికి అవకాశం లేదు. ఆయన అంత అనుభవంతో వచ్చిన వ్యక్తి నిస్వార్థంగా తన శక్తిని, తన నాలెడ్జ్ని ఫ్రీగా మీకు అందించడానికి వచ్చిన వ్యక్తిని మీరు గౌరవించడం అంటే తూచా తప్పకుండా పాటించగలిగితే మీకున్న రకరకాలైన మీ ఆలోచనలో ఉన్న దోషాలు, మీకున్న రకరకాలైన డౌట్స్ 100% క్లారిటీ. దయచేసి ఫాలో. థ్యాంక్ యూ.